మే 16 రాబోతున్న శని జయంతి ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా పెద్ద చర్చగా మారింది. ఈసారి శని జయంతి అమావాస్య రోజున రావడం వల్ల దీనికి మరింత ప్రత్యేకత వచ్చింది. జ్యోతిష్య పండితుల ప్రకారం ఇలాంటి అరుదైన కలయిక చాలా సంవత్సరాల తర్వాత వస్తుంది. అందుకే ఈ సమయంలో కొన్ని రాసుల వారి జీవితాల్లో భారీ మార్పులు మొదలవుతాయని పండితులు చెప్తున్నారు. ఇంతకాలం కష్టాలు పడిన వాళ్ళకి ఇప్పుడు మంచి రోజులు మొదలవుతాయని పండితులు అంటున్నారు. డబ్బు సమస్యలు తగ్గుతాయి, ఉద్యోగంలో మంచి మార్పులు వస్తాయి, కుటుంబంలో సంతోషం మెరుగుపడుతుంది, జీవితంలో ఆగిపోయిన చాలా పనులు ఇప్పుడు పూర్తవుతాయని చెప్పి జ్యోతిష శాస్త్రం స్పష్టం చేస్తుంది. శని పేరు వినగానే చాలామందికి భయం గుర్తుకు వస్తుంది. ఎందుకంటే శని అంటే కష్టాలు, ఆలస్యం, సమస్యలు అని చాలామంది భావిస్తారు. కానీ జ్యోతిష్యం ప్రకారం శని ఎప్పుడూ చెడు మాత్రమే చేయడు. ఎవరు కష్టపడి నిజాయితీగా జీవిస్తారో వాళ్ళకి మంచి ఫలితం కూడా ఇస్తాడు. మనిషి చేసిన పనులకు తగిన ఫలితం ఇవ్వడం శని పని అని పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకే కొందరు జీవితాల్లో మొదటి కష్టాలు వచ్చినా తర్వాత మంచి రోజులు మొదలవుతాయి. ఈసారి శని జయంతి తర్వాత కూడా అలాంటి మార్పులు చాలామంది కనిపిస్తాయని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. ఈసారి ముఖ్యంగా కొన్ని రాసుల వారికి అదృష్టం బాగా కలిసి వస్తుందని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. చాలా రోజులుగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి, డబ్బు కోసం పడుతున్న ఇబ్బందులు తగ్గుతాయి, అప్పులు తగ్గడం మొదలవుతుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు మంచి వార్తలు వస్తాయి, కొత్త అవకాశాలు తలుపు తడతాయి, వ్యాపారం చేస్తున్న వాళ్ళకు లాభాలు పెరుగుతాయి, కుటుంబంలో శాంతి పెరుగుతుంది. ఇంతకాలం మనసులో ఉన్న భయం కూడా తగ్గిపోతుంది. వృషభ రాశి వారికి ఈ కాలం చాలా బాగా కలిసి వస్తుంది. ఇంతకాలం ఎంత కష్టపడినా ఫలితం కనిపించిన వాళ్ళకి ఇప్పుడు మంచి రోజులు మొదలవుతాయి. చేతిలో డబ్బు నిలుస్తుంది, ఇంట్లో ఆనందం పెరుగుతుంది, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు తగ్గిపోతాయి. ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఆఫీసులో మంచి పేరు వస్తుంది, కొందరికి జీతం పెరుగుతుంది, మరికొందరికి ప్రమోషన్ కూడా వస్తుంది. వ్యాపారం చేసే వాళ్ళకు కొత్త కస్టమర్లు వస్తారు, ఆదాయం పెరుగుతుంది, మంచి లాభాలు వస్తాయి. ఇల్లు కొనాలి లేదా వాహనం కొనాలి అని అనుకున్న వాళ్ళ కోరిక కూడా నెరవేరుతుంది. తులారాశి వారికి కూడా ఈ శని జయంతి చాలా మార్పులు తీసుకొస్తుంది. చాలా రోజులుగా మనసులో టెన్షన్తో బాధపడుతున్న వాళ్ళకు ఇప్పుడు ప్రశాంతత వస్తుంది, ఇంట్లో సంతోషం పెరుగుతుంది, భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు తగ్గుతాయి, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది, ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు పనుల గుర్తింపు వస్తుంది, కొంతకాలంగా ఎదురు చూస్తున్న పని ఇప్పుడు పూర్తవుతుంది, దూర ప్రాంతాల నుంచి మంచి వార్తలు వస్తాయి, విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తున్న వాళ్ళకు కూడా మంచి అవకాశం వస్తుందని చెప్తున్నారు. ధనుసు రాశి వారికి ఈ సమయం అదృష్టాన్ని తీసుకొస్తుంది. చాలా కాలంగా కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఇప్పుడు ఫలితం లభిస్తుంది. ఉద్యోగంలో పై స్థాయికి వెళ్ళే అవకాశం వస్తుంది, జీతం పెరుగుతుంది, ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపే సమయం పెరుగుతుంది. కొత్త వ్యాపారం మొదలు పెట్టాలని అనుకునే వాళ్ళకు కూడా ఇది మంచి సమయం. డబ్బు ఆదా చేయడం కూడా మొదలవుతుంది. ఇంతకాలం ఆర్థికంగా ఇబ్బంది పడిన వాళ్ళకి ఇప్పుడు ఊరట దొరుకుతుంది. కుంభరాశి వారికి కూడా ఈ శని జయంతి తర్వాత మంచి మార్పులు మొదలవుతాయి. చాలా రోజులుగా ఉన్న సమస్యలు తగ్గిపోతాయి. డబ్బు విషయంలో పరిస్థితి బాగుపడుతుంది, చేతిలో డబ్బు నిలుస్తుంది, కుటుంబ సభ్యుల సహాయం దొరుకుతుంది, కొత్త పని అవకాశాలు వస్తాయి, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది, మనసులో ధైర్యం పెరుగుతుంది. ఇంతకాలం భయంతో ఆగిపోయిన పనులు ఇప్పుడు ధైర్యంగా పూర్తి చేస్తారు. జీవితంలో కొత్త ఆశలు మొదలవుతాయి. మీనరాశి వారికి కూడా ఈ కాలం మంచి మార్పులు తీసుకొస్తుంది. మొదట్లో కొంచెం ఆలస్యంగా అనిపించినా తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. కష్టపడిన పనులకు ఫలితం వస్తుంది. కుటుంబ బాధ్యతలు పెరిగినా వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. డబ్బు విషయంలో కూడా పరిస్థితి మెరుగవుతుంది, ఇంట్లో సంతోషం పెరుగుతుంది, కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది, ఉద్యోగం చేస్తున్న వాళ్లకు మంచి గుర్తింపు వస్తుంది. శని జయంతి రోజున చాలామంది ప్రత్యేక పూజలు చేస్తారు, ఆలయాలకు వెళ్ళి నూనె దీపాలు వెలిగిస్తారు, పేదవాళ్లకు దానం చేస్తారు, అన్నదానం కూడా చేస్తారు, నల్ల బట్టలు ఇస్తారు, పక్షులకు ఆహారం పెడతారు. ఇలా చేయడం వల్ల శనిదేవుడి ఆశీర్వాదం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. ముఖ్యంగా జీవితంలో ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఈ రోజున భక్తితో శనిదేవుడిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుందని జ్యోతిష్య పండితులతో పాటు పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే ఇలా చేయడం వల్ల జీవితంలో ప్రశాంతత నెలకొంటుంది. మొత్తానికి చూస్తే 2026 శని జయంతి చాలా మందిలో కొత్త ఆశలు నింపుతుంది. ముఖ్యంగా కొన్ని రాసుల వారు ఈ సమయంలో అదృష్టం తమ వైపు తిరుగుతుందని నమ్ముతున్నారు. ఉద్యోగం వస్తుంది, డబ్బు పెరుగుతుంది, కుటుంబంలో సంతోషం పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంతకాలం కష్టాలు చూసిన వాళ్ళ జీవితాల్లో ఇప్పుడు మంచి రోజులు మొదలవుతాయని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.